గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క సంపూర్ణ జీవితం అంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా ఆలోచిస్తారు, వీళ్ళకి కలిసి వచ్చేటువంటి ఏమిటి, కలిసి రానివి ఏమిటి, వీళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి సంపూర్ణ జీవిత విషయాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నక్షత్రాధిపతి ఎవరు అంటే కనుక శుక్రుడు అవుతాడు. నక్షత్రాధిపతి శుక్రుడు అవడం కారణం చేత ఈ భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వారు పూర్వజన్మ సుకృతం చేత వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే ముఖ్యంగా అందం వీళ్ళకి విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే నక్షత్రాధిపతి శుక్రుడు అవుతున్నాడు. శుక్రుడు అందానికి కారకత్వం కాబట్టి చాలా అందంగా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళని చూస్తే విపరీతమైనటువంటి మోహం కలుగుతుంది. అంత అందంగా ఉంటారు వీళ్ళు. అందులోని వీళ్ళ కళ్ళు కూడా చాలా అందంగా ఉంటాయి. వీళ్ళ మొహం చాలా అందంగా ఉంటుంది. పళ్ళవరస చాలా బాగా ఉంటుంది. చక్కని ఎత్తు, చక్కని సౌష్ఠవము, చక్కని శారీరకపరమైనటువంటి సౌందర్యము విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ యొక్క జీవితంలో ప్లస్ పాయింట్ ఏమిటంటే కనుక వీళ్ళ అందమే. అలాగే వీళ్ళ అందం ద్వారా కొన్ని రకాల సమస్యలు కూడా వీళ్ళకి బాగా వస్తాయి. వీళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువైపోతుంటారు. అందులో స్త్రీలు అయితే కనుక వీళ్ళ అందం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఒకానొక సమయంలో, ఒకానొక పరిస్థితుల్లో. ఏది ఏమైనా వీళ్ళు అందంతో అలాగే శారీరకపరమైనటువంటి సౌందర్యంతో ఇతరులని ఆకట్టుకునేటటువంటి లక్షణం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు అని చెప్పచ్చు. ధైర్యవంతుల్లా కనపడతారు. అలాగే మిక్కిలి సరదాగా, సంతోషంగా, ఉత్సాహంగా, చైతన్యవంతంగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు సరదాగా అందరితోటి ఆటపాటలతోటి లేదా మాటలతోటి సరదాగా కాలక్షేపాన్ని చేస్తారు. అందరినీ కలుపుకోవాలనేటటువంటి తత్వం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. తద్వారా వీళ్ళకి విపరీతంగా అందరూ కూడా ఇష్టపడతారు, ఆకర్షితులవుతారని చెప్పచ్చు. వీళ్ళ ఉన్న చోట సరదా, సంతోషం ఎప్పుడూ ఉంటాయి. అందరితో జోకులు వేయడం, సరదాగా మాట్లాడి ఇలాంటివి బాగా చేస్తూ ఉంటారు. అలాగే స్పోర్టివ్నెస్గా ఉంటూ ఉంటారు. అంటే సరదాగా ఏ పనులైనా సరే ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి బుద్ధి కుశలత విపరీతం. అంటే వీళ్ళకి జ్ఞాపకశక్తి కానీ, తెలివితేటలు కానీ విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. శాస్త్రజ్ఞానం మీద చాలా పట్టు ఉంటుంది వీళ్ళకి. అనేక రకాల చదువుల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. అయితే పుట్టుకతోటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు పెరిగే కొలది కూడా వీళ్ళ తెలివితేటల వల్ల వీళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. చాలా తొందరగా అన్నీ నేర్చుకోగలుగుతారు, చాలా తొందరగా ఎదగగలుగుతారు, చాలా తొందరగా డబ్బు సంపాదించగలుగుతారు. కానీ మధ్యలో ధనాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన కారణం చేత మిమ్మల్ని చాలామంది ఇష్టపడతారు, చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతారని కూడా చెప్పచ్చు. ఎదుటివారిని ఫాలో అయ్యేలా చేసేటటువంటి లక్షణాలు మీలో ఉంటాయి. అయితే సాధారణంగా మీరు ఎవ్వరికి కూడా హాని తెలిపెట్టరు, ఎవరిని పాడు చేయాలనుకోరు. కానీ మీ జోలికి వస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టరు. అలాంటి లక్షణాలు మీకు ఉంటాయి. అయితే ఎదుటివారు తప్పున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా దానికి విరుద్ధంగానే మాట్లాడతారు. అంటే కనుక ఎదుటివారు ఏదైనా మాట్లాడారనుకోండి, దానికి ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటారు తప్ప అది తప్ప ఒప్ప కాదంటే విమర్శించే ధోరణి ఎక్కువగా ఉంటుంది. చూడండి, దాన్ని వితండవాదం ఉంటూ ఉంటారు. ఆ రకంగా కొంచెం వితండవాదన చేసేటటువంటి లక్షణాలు మీలో ఉంటూ ఉంటాయి. అదే సాధారణంగా మీతో మాట్లాడి నగ్గడం ఎవరికి వల్ల కాదని చెప్పచ్చు. అంతలా మాట్లాడతారు. అంటే మీ మాట తీరుతోటి అబద్ధాన్ని నిజం చేయగలరు, నిజాన్ని అబద్ధాన్ని చేయగలరు. అలాంటి తెలివితేటలు ఉంటాయి. అందునే ఈ వృత్తిలో లీడర్ వృత్తిలో బాగా రాణిస్తారు, న్యాయవాద వృత్తిలో అనేక రకాల వ్యవహార విషయాల్లో బాగా రాణిస్తారని చెప్పచ్చు. సాధారణంగా మీకు అపజయం అంటే ఇష్టం ఉండదు. ఎందులోనైనా సరే నగ్గాలనుకుంటారు. అది ఎలాగైనా సరే, ధర్మమా అధర్మమో మీకు అనవసరం, నగ్గి తీరాలి. ఓడిపోవడానికి సాధారణంగా ఏ విషయంలోనూ ఇష్టపడరు. పంతాలు, పట్టింపులు విపరీతంగా ఉంటాయి మీకు. అలాగే ఎదుటివారి విషయంలో కూడా అలాగే మీరు ఏం చేస్తారు అంటే కనుక ఎదుటివారు కనుక ఏదైనా ఒక విషయంలో కోపంతో మాట్లాడినా లేదా ద్వేషంతో మాట్లాడినా వాళ్ళని వదిలిపెడతారే తప్ప సర్దుకుపోయే తత్వం చాలా తక్కువ ఉంటుంది మీకు. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా, చిన్న విషయాలకు కూడా గొడవలు పడడం, అలాగే సంబంధాలు తెంచుకునేంతలా మాట్లాడడం, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక మీతో ఏదైనా గొడవ జరిగితే చాలా తొందరగా వైరం ఏర్పడుతుంది. చాలా తొందరగా ఇతరులు దూరం చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మీ జాతకంలో. అదే మీ జీవితంలో మైనస్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. అయితే మీలో నీతి నిజాయితీ మాత్రం కొంచెం విపరీతంగా ఉంటాయని చెప్పచ్చు. మీకు బుద్ధి కుశలత కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే కనుక ఎప్పుడూ ఒక ఆలోచన ఉండదు, ఎప్పుడూ ఒక నిర్ణయం ఉండదు. ఈవేళ ఒక నిర్ణయం ఉంటే రేపు నిర్ణయం మారిపోతుంది. ఆ రకంగా బుద్ధి కుశలత కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. అయితే మీ కోపమే మీకు పెద్ద శత్రువు అవుతుంది. ఈ కోపం వల్ల చాలాసార్లు దురవస్థ పాలు అవుతారు అని చెప్పచ్చు. అంటే కనుక అనేక రకాల
పరిస్థితుల యొక్క ప్రభావం చేత ఈ యొక్క కోపమే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది, చాలామందిని దూరం చేస్తుంది, డబ్బును దూరం చేస్తుంది, మీ యొక్క అవకాశాలను దూరం చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మీకు ఒకళ్ళ కింద పని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ చేసినా చాలా బలవంతంగా చేస్తారు, సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు. ఆ కారణంగా ఏమిటంటే కనుక ఎవరి కిందైనా పని చేయడం అంటే మీకు మరణంతో సమానం అన్నంత రీతిలో ఉంటుంది. అలాగే ఒకడి మాట వినడం కానీ, ఒకటి చెప్పు చేతలో ఉండడం కానీ అస్సలు ఇష్టపడరు మీరు. అయితే మీరు ఇతరులకి చాలా చక్కని సలహాలు ఇస్తారు, ప్రోత్సాహాన్ని ఇస్తారు, సపోర్ట్ చేస్తారు అందరికీ కూడా. కాకపోతే మీ విషయం దగ్గరకు వచ్చేసరికి మిమ్మల్ని ఎలాగైనా కిందకి దింపేయడానికి, మిమ్మల్ని పాడు చేయడానికి చూస్తుంటారు జనాలు. అంటే మీలో మాత్రం కొన్ని రకాల మంచి లక్షణాలు విపరీతంగా ఉంటాయి. అది మిమ్మల్ని అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది. అయితే అన్ని విషయాల్లోనూ కూడా మంచి విజ్ఞానం ఉంటుంది మీకు. అంటే ఇతరులకి సలహాలు ఇవ్వగలుగుతారు. మీకు తెలియని విషయం అంటూ ఉండదు. అనేక రకాల విషయాలు అంటే సోషల్ విషయాలన్నీ కూడా, ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఎక్కువ తెలుసుకోవడానికి ఉపలాట పడతారు. తద్వారా అనేక రకాల విషయాలు మీకు బాగా తెలుసు. కాబట్టి చాలా తెలివైన వారని చెప్పచ్చు. అయితే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాత అంటే చాలా ఇష్టపడతారు. అలాగే ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే విమర్శలకి అస్సలు ఎట్టి పరిస్థితులు తావివ్వరు. అంటే ఎవరన్నా విమర్శిస్తే కనుక ఖచ్చితంగా దానికి బదులు చెప్తారు. అయితే ఒకానొక పరిస్థితుల్లో మీరు కనుక ఎవరినైనా విమర్శిస్తూ ఉంటే కనుక ఆ విషయంలో ధన నష్టం కలుగుతుంది మీకు. అంటే ఎవరినైనా కనుక విమర్శించారనుకోండి, ఆఫీసర్లు కానీ, మీ పై అధికారులు కానీ, లేకపోతే ఎవరినైనా సరే, ఆ కారణంగా మీకు ధనం నష్టపోతూ ఉంటారు. కాబట్టి విమర్శించడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి. అలాగే ఎదుటివారి మీద అధికారం చెలాయించడం అంటే మీకు చాలా ఇష్టం. అంటే మీరు ఒకడికన్నా పైన ఉండాలనుకుంటారు, అధికారం చెలాయించాలనుకుంటారు. అందుకనే రాజకీయ నాయకులుగా ఎక్కువగా ఎదుగుతారని చెప్పచ్చు. అనేక రకాల ఆఫీసర్లుగాను, లేదా పెద్ద పెద్ద ప్రొఫెసర్లుగాను, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగాను ఎదుగుతారు మీరు. మీ కింద ఎక్కువ మంది పని చేయాలని తపన బాగా ఉంటుంది. సాధారణంగా ఏదైనా చిన్న స్థాయిలో ప్రారంభం చేసినా మీరు ఒకళ్ళకి 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టడం కానీ ఇలాంటి అనేక రకాల ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. అంతే తప్ప ఒకరి కింద ఎక్కువ కాలం బతకరు మీరు. అయితే మీరు వేసేటటువంటి ప్రతి అడుగులోనూ కూడా అనేక రకాల అడ్డంకులు, ఆటుపోట్లు, గట్టి ప్రభావాలు కనపడుతూ ఉంటాయి. అయినా సరే మీరు వాటిని అధిగమించడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేస్తారు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తట్టుకుంటారే తప్ప ఓడిపోరు అని చెప్పచ్చు. కాకపోతే మీకు వచ్చే సమస్యలకి ఇంకొకళ్ళు అయితే కనుక ఎవ్వరూ తట్టుకోరు. అలాంటి సమస్యలు మీకు వస్తాయి జీవితంలో. అయితే మీ నిర్ణయాల వల్ల మీరు అందరికీ కూడా కొంచెం క్రూరుల్లా కనపడతారు అని చెప్పచ్చు. అంటే ఒక్కోసారి కఠినమైన నిర్ణయం తీసుకోవడం, ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయం మూర్ఖత్వంగా ఉండడం, తద్వారా అవతల వాళ్ళు మిమ్మల్ని చిచ్చి వీడు చాలా దుర్మార్గుడురా బాబు అనేటటువంటి ఆలోచన ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. కానీ మీ మనసు మాత్రం చాలా మంచిది, ఎవరికి హాని చేయాలని మాత్రం అనుకోరు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పంతానికి పట్టింపు పోయి కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకుంటూ ఉంటారు. అది మీ జీవితంలో మీకు ఒక మచ్చగా మీ జీవితానికి అది ఉంటుందన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాదనలకు కానీ, పోటీలకు కానీ వెళ్లకుండా ఉంటే మీ జీవితంలో చాలా తొందరగా ఎదుగుతారు మీరు. అదే వాదనలు పడినా, పోటీలకు వెళ్ళినా మీరు చాలాసార్లు నష్టపోతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు నచ్చిన సిద్ధాంతం కోసం, మీరు అనుకున్న పని కోసం చాలా కష్టపడతారు, చాలా పోరాడతారు. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చాలా ఎక్కువగా శ్రమ పడతారని చెప్పచ్చు. కానీ ఒక్కొక్కసారి కొన్ని రకాల సిద్ధాంతాల మీద నిలబడిన సమయంలో మీకు కొన్ని రకాల కష్టాలు విపరీతంగా వస్తాయి. ఆ కష్టాల వల్ల నేను ఎందుకురా ఈ రూట్లోకి వచ్చాను, నేను ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నాను, నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను అనే ఆలోచనలు విరక్తి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సరే, ఏది ఏమైనా కూడా ప్రతి విషయాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకుంటారు మీరు. మీకు సాధారణంగా జీవితంలో అప్ అండ్ డౌన్స్ విపరీతంగా ఉంటాయి. అంటే హెచ్చు తగ్గులు. కొన్నాళ్ళు బాగుంటే కొన్నాళ్ళు ఏదో ఒక రకమైన సమస్య రావడం, కొన్నాళ్ళు డబ్బు బాగా వస్తే కొన్నాళ్ళు రాకపోవడం, ఈ రకంగా కొన్నాళ్ళు అన్ని రకాల పనులు తొందరగా జరిగితే కొన్నాళ్ళు కొన్ని రకాల పనులు సరిగ్గా జరగకపోవడం, ఈ రకంగా ఆటుపోటులు విపరీతంగా ఉంటాయని చెప్పచ్చు మీకు. అయితే ఇతరులను సంరక్షించడంలోనూ, కుటుంబాన్ని సంరక్షించడంలోనూ, సంతానాన్ని సంరక్షించడంలోనూ చాలా బ్రహ్మాండంగా బాధ్యతాయుతంగా ఉంటారు మీరు. కుటుంబానికి బాధ్యత కానీ, కుటుంబ వ్యవహార విషయాల్లో బాధ్యతలు కానీ చాలా చక్కగా చేస్తారు మీరు. అయితే మీకు 33 సంవత్సరాల తర్వాత మాత్రం జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు, చాలా బ్రహ్మాండమైన ఎదుగుదల, చక్కని ఐశ్వర్యం కలుగుతుంది మీకు. వివాహానంతర జీవితం మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అయితే మీరు ఎలాంటి పనినైనా సరే చెయ్యాలన్న తపనతోటి కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా చేయగలుగుతారు. మీకు పట్టుదల విపరీతంగా ఉంటుంది. అందుకనే మీరు వ్యాపారాల్లో కానీ, క్రీడల్లో కానీ, సంగీతంలో కానీ, ప్రకటనల యాడ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా ఈ యొక్క ఆహారానికి సంబంధించి అంటే కనుక హోటల్స్ బిజినెస్లో కానీ, ఇలాంటి అనేక రకాల విషయాల్లో సమర్థవంతంగా ఎదగలుగుతారు. ఎందుకంటే వీటన్నిటికీ టాలెంట్ చాలా ముఖ్యం, స్కిల్స్ చాలా ముఖ్యం. మీలో ప్రతిభ అంత బ్రహ్మాండంగా ఉన్న కారణం చేత ఇలాంటి విషయాలు బాగా ఎదగలుగుతారు.
మీకు వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య చక్కని సఖ్యత ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ మీరు తిరిగి కలవడానికి ఇష్టపడతారు. తద్వారా చాలా రకాల సమస్యలు తగ్గుతూ ఉంటాయి మీకు. అందులోనూ మీరంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది మీ యొక్క భార్యకి కానీ భర్తకి కానీ. అలాగే కొన్ని రకాల విషయాల్లో ముందు వెనక ఆలోచించకుండా ఖర్చులు మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టి ఆ కష్టాలు కొని తెచ్చుకుంటారని చెప్పొచ్చు. అంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా కార్లు కొనడం, డబ్బు లేకపోయినా వాహనాలు కొనడం, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం, ఈఎంఐల రూపంలో కొనడం, అప్పులు చేసుకోవడం, ఇలాంటి కొన్ని రకాల పొరపాట్లు చేయడం వల్ల మీ జీవితంలో కొంచెం ధనానికి చాలా రకాలుగా కష్టాలు పడతారని చెప్పొచ్చు. అలాగే కొంచెం అనాలోచితంగా అంటే ఖర్చు పెట్టేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఆలోచన చేయకుండా చేయడం వల్ల మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం 1కి 10 సార్లు ఆలోచించుకొని ప్రయత్నాలు చేయండి, నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మీకు సమస్యలు రావు. అయితే ఎవరైనా మీకు సలహాలు ఇస్తే వింటారు, కానీ మీరు అనుకున్నదే చేస్తారు. అంటే అలాంటి లక్షణాలు మీలో ఉంటాయి. సలహాలు వింటారంటే వింటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో నిజంగా మనం చెప్పించి చేస్తారు అనుకుంటారు, కానీ మీరు అలా చేయరు. మీరు ఆలోచించుకుని మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రకంగా ఆ విషయంలో మాత్రం మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు అలాంటి విషయాల్లో. అయితే మీ కష్టాలని కానీ బాధల్ని కానీ ఇతరులతో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు, బాగా దగ్గర వాళ్ళైతే తప్ప. ఎవరు పడితే వాళ్ళతో ఏది పడితే అది చెప్పరు, రహస్యంగానే ఉంచుకుంటూ ఉంటారు. మీరు మీ మనసులో మీరే బాధపడుతూ ఉంటారు. చాలాసార్లు మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. నేను ఈ పని చేయగలనా, నేను ఎదగగలనా, నేను సాధించగలనా అని. కానీ మీరంటూ మీ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు ఆ పని చేయగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి ఏమిట్రా అంటే కనుక శ్రమకు తగ్గ ఫలితాలు లభించకపోవడం వల్ల చాలాసార్లు మీలో మీరే బాధపడతారు. నేనంత ప్రయత్నం చేశాను, ఎందుకు అవ్వలేదు, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేనే ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఇలా ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. అలాగే మీకు విపరీతమైన దేశభక్తి ఉంటుంది. దేశాన్ని ఏమైనా అంటే తట్టుకోలేరు మీరు. దేశం కోసం ఏదైనా చేయాలని తపన బాగా ఉంటుంది. అందుకనే ఆర్మీ కానీ దానికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ పోలీస్ శాఖల్లో కానీ ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే అనేక రకాల రంగాల్లో ఉన్నా కూడా దేశభక్తి విపరీతంగా ఉంటుంది మీకు. అయితే మీ మాటలతోటి మాత్రం ఎవరినైనా సరే ఆకట్టుకోగలుగుతారు. చక్కని వాక్పటిమ ఉంటుంది మీకు, సమయస్ఫూర్తి ఉంటుంది, చక్కగా మాట్లాడగలుగుతారు. అయితే అందాన్ని కాపాడుకోవడం అన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నా మీకు చాలా ఇష్టం. అలాగే ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే ఫ్రెండ్స్తో తిరగడం అంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యులతో తిరగడం అంటే చాలా ఇష్టం. అలాగే రిలేషన్కి బాగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే బంధుత్వానికి విపరీతమైన ప్రాధాన్యతనిస్తారు. బంధువుల ఇళ్ళకి రాకపోకలు బాగా జరుపుతూ ఉంటారని చెప్పొచ్చు. బంధువుల ఇళ్ళలో శుభకార్యాల విషయంలో మీరు బాగా ఇన్వాల్వ్ అవుతారు. బాధ్యతలు బాగా ఎక్కువ, మీకు కుటుంబపరమైన బాధ్యతలు చాలా ఎక్కువ. తద్వారా ఏంటంటే కనుక కొంచెం పెద్దరికాన్ని వహించేటటువంటి ఒక రకమైన పద్ధతి మీలో ఉంటుంది. తద్వారా మీరు అందరిలోనూ కూడా గొప్పవారిగా ఎదుగుతారని చెప్పచ్చు. అలాగే మీ సంపాదన మీకన్నా మీ కుటుంబం కోసం కానీ మీరు ప్రేమించిన వాళ్ళ కోసం కానీ కుటుంబం కోసం కానీ ఎక్కువగా ఖర్చు చేస్తారు, సంతానం కోసం కానీ. అంటే మీరు సంపాదించి మీరు తక్కువ తింటారు, పక్క వాళ్ళకి ఎక్కువ పెడతారని చెప్పచ్చు. మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు, తప్ప కక్కుర్తి పడరు మీరు. అలాగే శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం. నీట్గా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మిమ్మల్ని మీరు బాగా నీట్గా ఉంచుకోవడానికి, అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటిని పరిసర ప్రాంతాలని అందంగా ఉంచడానికి తయారు చేస్తారు. అలాగే వాహనాలు కూడా అస్తమాట వాటర్ సర్వీసింగ్లు చేయించుకోవడం, కొంచెం నీట్గా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అలాగే శుభ్రమైన ఆహారం తినడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు తప్ప ఏది పడితే అది తినడానికి కూడా ఇష్టపడరు మీరు. అయితే కుటుంబం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు స్వార్థంగా ఉంటారు. అంటే కనుక నాకేంటి, దీనివల్ల నాకేంటి అని ఆలోచిస్తారు. కుటుంబం కోసం మాత్రం ఏదైనా సరే త్యాగం చేస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు. అయితే ఎంత సాధించినా కూడా ఇంకా ఏదో సాధించాలి అనే తపన మీలో ఉంటుంది. మీకు పెద్ద తృప్తి అయితే ఉండదు. ఇంకా నేనేదో చేయలేకపోయాను, ఇంకా నేనేదో సంపాదించలేకపోయాను, ఇంకా నేనేదో కొనలేకపోయాను అనేటటువంటి అసంతృప్తి ఎప్పుడూ ఉంటుంది మీకు. ఇంకా ఏదో చేయాలని తపన ఉంటుంది మీకు. అలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. అయితే మీ జీవితం మలుపు తిరగడానికి మాత్రం ఒక వ్యక్తి ప్రధానమైన కారణం అవుతారు మీకు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితం తొందరగా మార్పు జరుగుతుందని చెప్పచ్చు. అయితే మీరు చాలామంది వ్యక్తుల్ని నమ్మి మోసపోతూ ఉంటారు. ఆ కారణంగా ఏంటంటే ఒక్కొక్కసారి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత సమస్య వచ్చినా సరే ఓర్పు సహనంతో ఎదుర్కొంటారే తప్ప ఏదో వదిలేయడం అనేటటువంటి సమస్య నుంచి తప్పించుకోవడం అనేటటువంటిది ఉండదు మీకు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి మాత్రం ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు మాత్రం వల్ల మాత్రం మీ జీవితంలో చాలా ఇష్టమైన వ్యక్తులను దూరం చేసుకుంటారు. చేత ఆవేశంలో మాత్రం ప్రేమికుల విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే వాటి వల్ల దూరం అయిపోయిన తర్వాత బాధపడతారు మీరు. కాబట్టి జాగ్రత్త. చాలాసార్లు మీకు ఇష్టమైనది మీకు దక్కకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు.
నాకు ఇష్టమైంది నాకు దక్కదు అని బాధపడుతూ ఉంటారు. చివరికి మాత్రం అది మీకు ఖచ్చితంగా సంపాదించుకునేటటువంటి టాలెంట్ వస్తుంది మీకు. మీకు నేను ఇష్టపడితే అది నాకు దక్కదు అనుకుంటారు, కానీ చివరికి అది సాధించుకుంటారు మీరు. అది మీలో ఉండే గొప్పతనం. అయితే సాధారణంగా ఎవరిని మీరు తిట్టరు, కానీ ఎవరైనా తిడితే మాత్రం తట్టుకోలేరు. ఎవరిని మీరు అవమానిస్తే తట్టుకోలేరు. మీకు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మాభిమానం చాలా ఎక్కువ. కాబట్టి ఎవరిని తిట్టరో, తిట్టించుకోరు. సాధారణంగా ఎవరితోటి కూడా తొందరగా ఎవరిని అసలు ఈజీగా నమ్మరు మీరు, కానీ నమ్మితే మాత్రం వాళ్ళకి ప్రాణం ఇస్తారని చెప్పచ్చు. అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు. ఏదైనా చేస్తారు వాళ్ళ కోసం. అయితే మీ జీవితంలో అహంకారం వల్ల, కోపం వల్ల కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల ఖచ్చితంగా మీకు ఇష్టమైన వారిని, కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారని చెప్పచ్చు. మీలో ఉన్నటువంటి తప్పులు తెలుసుకుని మిమ్మల్ని మార్చుకోవడానికి మాత్రం చాలాసార్లు ప్రయత్నం చేస్తారు, కానీ కొన్ని రకాల పరిస్థితుల ప్రభావం చేత మళ్ళీ తిరిగి ఆ తప్పులు చేస్తూ ఉంటారు మీరు. అయితే చెప్పుకోలేనటువంటి బాధ, కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు తప్ప ఎవరిని కలవరు. మీరే బాధపడతారు. మీరు కొంచెం విపరీతమైనటువంటి కామ కోరికలు మాత్రం బాగా ఉంటాయి. ఎందుకంటే నక్షత్రాధిపతి శుక్రుడు కారణం చేత కొంచెం కామ కోరికలు విపరీతంగా ఉంటాయి. అయితే వీటి వల్ల ఒక్కొక్క పరిస్థితుల్లో అంటే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతాయని చెప్పచ్చు, అనేక రకాల వ్యవహారాల వల్ల. కాబట్టి కోరికలు మీరు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మీకు పొగడ్తలు అంటే చాలా ఇష్టం. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి వెంటనే వాళ్ళు లొంగిపోతారనమాట. అలాంటి లక్షణాలు మీకు ఉంటాయి. అది కొంతమంది యూజ్ చేసుకుంటూ ఉంటారు ఆ విషయంలో. అయితే మీరు చదువుకున్న చదువుకి మీరు చేసే పనికి అసలు సంబంధం ఉండదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. చదువుకున్న వాళ్ళు కూడా వ్యాపారాలు చేయడం, చదువుకున్న దాంట్లో సంబంధం లేకుండా కొత్త కోర్సులు కంటే వేరే ఉద్యోగాలు చేయడం, ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు మీరు. అయితే ఎప్పుడు మాత్రం ఏదో రకమైన కొత్త విషయాలు ఆలోచిస్తూ ఉంటారు, కొత్త పుస్తకాలు చదువుతూ ఉంటారు, కొత్త ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే రొటీన్గా ఒక పని చేయడం అంటే ఇష్టం ఉండదు, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు మీరు. అలాగే పరువుకి, ప్రాధాన్యతకి, మర్యాదకి, వీటికి బాగా ప్రాధాన్యత ఇస్తారు మీరు. ఒకరి కింద పని చేయడం అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా అసలు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఆలోచన ఉంటుంది. తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడాలనుకోరు. కాబట్టి చిన్నప్పటి నుంచి మీ అంతటి మీరు ఎదగడానికి, సంపాదించడానికి ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. దాంతోపాటుగా మీకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మొక్కలు పెంచడానికి, అలాగే కుక్క పిల్లల్ని పెంచడానికో, లేకపోతే ఆవులు లాంటివి పెంచడానికో, ఏదో ఒక జంతువులు పెంచడానికో, ఇలాంటి వాటితో ఎక్కువ అనుబంధాన్ని పెంచుకోవడానికి బాగా ఇష్టపడతారని చెప్పచ్చు. మీరు చేసేటటువంటి పని తప్పని తెలిసినా కూడా ఆ పని చేసి తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు. తప్పని తెలిసి చేస్తారు, కానీ ఎందుకు చేశానో తప్పని బాధపడుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క పరిస్థితిలో తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తారని చెప్పచ్చు. అయితే ఎప్పుడో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీలో ఒక రకమైనటువంటి మార్పు కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు మీరు. స్నేహానికి విపరీతమైన ప్రాధాన్యతనిస్తారు. మనసులో ఉండేటటువంటి బాధని స్నేహితులతో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకోవడానికి బాగా ఇష్టపడతారు మీరు. అలాగే చిన్న వయసులో మాత్రం విపరీతంగా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి మీకు. అయితే వాటి కారణంగా మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అయితే కొన్ని నమ్మకూడని వ్యక్తులు నమ్మడం మంచిది కాదు మీరు. అయితే మీ భార్య మీకు బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పచ్చు. మీ భార్య మీకు ఆపద సమయంలో ఆదుకోవడానికి డబ్బులు కూడా దాస్తుంది మీ గురించి అని చెప్పచ్చు. అయితే మీరు మాత్రం కొంచెం తిండి విషయంలో కొంచెం అశ్రద్ధ ఎక్కువ. మీకు భోజన ప్రియులు, విపరీతంగా ఆహార ప్రియులు, కానీ సమయానికి తినకపోవడం అనేటటువంటిది, ఆరోగ్యపరమైన ఆహారం తినకపోవడం అనేటువంటిది మీ జీవితంలో పెద్ద సమస్యలకు కారణమవుతుంటుంది. అలాగే భార్య వల్ల, అత్త వరసకి సంబంధించినటువంటి వాళ్ళ వల్ల మాత్రం మీకు మంచి లాభము, లబ్ధి కలుగుతాయని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి కూడా ఆటలన్నా, ఆర్ట్స్ అన్నా, కళలన్నా ఇవన్నీ బాగా ఇష్టం. చాలా చురుగ్గా వాటిలో పాల్గొంటారు మీరు. వ్యవసాయం అన్నా, వ్యాపారం అన్నా చాలా బాగా ఇష్టం మీకు. వ్యాపారంలో చాలా తొందరగా వృద్ధిలోకి వస్తారు మీరు. సినిమా ఫీల్డ్లో కానీ, వ్యాపారం ఫీల్డ్లో కానీ బాగా రాణిస్తారు మీరు. అలాగే అలంకారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, హోటల్ బిజినెస్లు, ట్రాన్స్పోర్ట్ రంగాలు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఇలాంటి వాటిలో, ఇనప వ్యాపారంలోను, ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోను విపరీతంగా రాణిస్తారు మీరు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రాశ్యాధిపతి గురుడు అవ్వడం చేత వీరికి అన్నదమ్ములు, ఆ వరస కలిగినటువంటి వారితో ఆదరాభిమానాలు బాగా లభిస్తాయని చెప్పచ్చు. వీరికి ధైర్యం ఎక్కువ, విద్య మీద ఆసక్తి ఎక్కువ, చదువు పట్ల ఆసక్తి ఎక్కువ, పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టం. అలాగే విపరీతమైనటువంటి ధనపరమైనటువంటి కోరికలు ఉంటాయి వీళ్ళకి. డబ్బు బాగా సంపాదించాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి తపన బాగా ఉంటుంది. ఆస్తులు కూడా పెట్టడానికి చాలా ఇష్టం. వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ని బాగా ఇష్టపడతారు. అంటే భూములు బాగా కొంటారని చెప్పచ్చు. వీళ్ళకి ఒకటికన్నా ఎక్కువ గృహాలు ఉండే అవకాశాలు కూడా ఉంటుంటాయి వీళ్ళకి. దాంపత్య సుఖం చాలా చక్కగా ఉంటుంది వీళ్ళకి. అయితే వీరి జన్మజాతకంలో దశాధిపతుల యొక్క ప్రభావం చేత మొట్టమొదటి 25 సంవత్సరాల వరకు మాత్రం ఆటపాటల యందు, కళల యందు, చదువు యందు చాలా చురుగ్గా ఉంటారు, ప్రేమ వ్యవహారాల యందు. అయితే
కష్టం మీదైనా సరే విద్యలో మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తారు. దృఢమైనటువంటి ఆత్మశక్తి ఉంటుంది మీకు. అంటే ఆత్మపరమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అయితే ఉన్నత అధికారాలు కూడా పొందగలుగుతారు మీరు. వృత్తికి, వ్యవహారానికి, అలాగే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలను, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలను బాగా రాణిస్తారు మీరు. చక్కని జ్ఞానవంతులుగా తయారవుతారు మీరు. కన్సల్టెన్సీ వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. అలాగే అనేక రకాల వ్యాపారాలు వృద్ధి చెందుతారు మీరు. అలాగే 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసులో వీళ్ళకి వివాహ అవకాశాలు బాగా ఉంటాయి. వ్యవసాయం వల్ల చక్కని లాభం వస్తుంది. వెండి, ముత్యము, పాలు, నెయ్యి ఇలాంటి వ్యాపారాల్లో బాగా లాభాలు సంపాదించగలుగుతారు. దూర ప్రయాణాలు చేయడం అన్నా, విదేశాల్లో స్థిరపడడం అన్నా, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం కోసం ఇలాంటి ప్రయత్నాలు బాగా చేస్తారు. అలాగే తినే పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి వీళ్ళకి. అంటే తిండికి లోటు ఉండదన్నమాట. ధైర్యము, ధనలాభము, సంతానము ఖచ్చితంగా కలుగుతాయి వీళ్ళకి. స్థిరాస్తులు బాగా కొంటారు వీళ్ళు. వీళ్ళకి స్థానబలం విపరీతంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. అలాగే 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల లోపు మానసిక దృఢత్వం బాగా ఉంటుంది. కార్య సాఫల్యత ఏ పైన సరే తొందరగా సాధించగలుగుతారు వీళ్ళు. చక్కని గౌరవ మర్యాదలు లభిస్తాయి వీళ్ళకి. అలాగే కులమత రాజకీయాల యందు, వ్యవహారాల యందు చాలా చక్కగా రాణింపగలుగుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి బాగా గౌరవం పెరుగుతుంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతాయి. చక్కని గురువును పొందగలుగుతారు. దైవ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. పూజలు బాగా చేస్తారు. యజ్ఞయాగాది కర్తువుల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పడతారని చెప్పచ్చు. ఈ రకంగా వీళ్ళకి ఉంటుంది. అయితే సాధారణంగా వీళ్ళకి ఆయుష్ ఎంత ఉంటుంది, ఆయుష్ ప్రమాణము అన్నట్లయితే కనుక ఈ భరణి నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారికి 95 సంవత్సరాల వరకు ఆయుష్ ప్రమాణం ఉంటుంది. అయితే 2వ పాదంలో పుట్టినటువంటి వారికి 85 సంవత్సరాల వరకు ఆయుష్ ప్రమాణం ఉంటుంది. 3వ పాదంలో పుట్టినటువంటి వారికి 83 సంవత్సరాల వరకు ఆయుష్ ప్రమాణం ఉంటుంది. 4వ పాదంలో పుట్టినటువంటి వారికి 86 సంవత్సరాల వరకు ఆయుష్ ప్రమాణం ఉంటుంది. అయితే ఇది ఖచ్చితమైనటువంటి ఆయుష్ ప్రమాణం మాత్రం కాదు. అది జాతకాన్ని బట్టి, వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, వాళ్ళు పెద్దలు చేసిన పాపపుణ్యాన్ని బట్టి కూడా ఈ యొక్క ఆయుష్ ప్రమాణం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది చూచాయిగా నక్షత్రాన్ని బట్టి, దాని ప్రభావాన్ని బట్టి చెప్పడం జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోండి. అయితే మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ఏమిటి అంటే కనుక షడ్ముఖి అంటే కనుక 6 ముఖాలు కలిగిన రుద్రాక్షగా మీరు ధరిస్తే కనుక మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితంలో. అలాగే మీరు ధరించవలసినటువంటి మాల ఏమిటి అంటే కనుక స్ఫటికమాలని, పగడమాలని ధరించడం చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దేవత ఎవరిని పూజించాలంటే కనుక లక్ష్మీదేవిని, అలాగే ఆంజనేయ స్వామివారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధన చేయడం చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి రత్నం వజ్రాన్ని, పగడాన్ని ధరించడం చాలా మంచిది. మీరు జీవితంలో చేయవలసినటువంటి దానం బొబ్బర్లు, కందులు దానం చేయడం చాలా మంచిది. జీవితంలో చేయించుకోవాల్సినటువంటి గ్రహ జపాలు శుక్రుడికి, కుజుడికి జపం చేయించుకోవడం మంచిది. మీకు పనికొచ్చేటటువంటి తారాబల నక్షత్రాలు ఏంటి అంటే కనుక కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి అనే నక్షత్రాలు మీకు తారాబలం రీత్యా పనిచేస్తాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో శుభకార్యాలు చేయడం కానీ, మంచి పనులు ప్రారంభం చేయడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ మంచిది. మీకు పనికి రాని తారాబల నక్షత్రాలు ఏమిటి అంటే కనుక రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణ, ధనిష్ట, ఉత్తరభాద్ర నక్షత్రాలు మీకు పనికి రాని తారాబల నక్షత్రాలు. కాబట్టి ఈ నక్షత్రాల్లో ఏ పనులు చేయడం కానీ, ఇలాంటి నక్షత్రం వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మంచిది కాదు. అయితే మీకు కలిసి వచ్చేటటువంటి వారం ఏమిటి అంటే కనుక ఆదివారం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఆదివారం ఉపవాసం చేయడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి దిక్కు ఏమిటి, వ్యాపారాల కోసం కానీ, వ్యవహారాల కోసం కానీ అంటే కనుక పడమర దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది. మీ అదృష్ట రంగు ఏమిటి అంటే కనుక తెలుపు రంగు మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కార్లు కన్నా ఏదో కన్నా అది పెట్టుకొనుకోవడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు ఏమిటి అంటే కనుక 6, 9, 8 అనేటటువంటి మీకు లక్కీ నెంబర్స్. కాబట్టి ఈ నెంబర్లు ఉపయోగించుకొని మీ జీవితంలో ఫోన్ నెంబర్లు కానీ, లేదా మీ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు కానీ, లేదా అనేక రకాల విషయాల్లో కానీ ఈ నెంబర్లు మీరు వాడుకున్నట్లయితే కనుక మీ జీవితంలో తొందరగా ఎదుగుతారు అని. ఇవి భరణి నక్షత్రం వారికి సంబంధించినటువంటి విషయాలు. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా ఈ నక్షత్రంలో ఉండే వారందరికీ సంబంధించినటువంటి ఫలితాలు. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా అనుమానాలు ఉంటే కనుక కామెంట్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక
కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తి.